అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ రాజధాని అమరావతిలో తొలి ప్రభుత్వ భవనం ప్రారంభమైంది. సిఆర్డీఏ ఆఫీస్ శాశ్వత భవనాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. త్వరలోనే అన్ని శాశ్వత భవనాలు పూర్తవుతాయని చెప్పారు. ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసేలా రాజధాని నిర్మాణం జరుగుతోందని, అమరావతిని గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా రూపుదిద్దుకుంటోందని చెప్పారు. గతంలో ఓసారి తప్పు చేసి చాలా ఇబ్బంది పడ్డామంటూ వైసీపీని విమర్శించారు. 5 ఏళ్ల తర్వాత మరోసారి ఆ తప్పు జరగద్దని, ఎన్డీఏ శాశ్వతంగా ఉంటేనే ఇటు రాష్ట్రం అటు దేశం అభివృద్ధి చెందుతుందన్నారు సీఎం చంద్రబాబు. యూటిలిటీస్ అన్నిటికీ సర్వీస్ డక్ట్లు పెట్టేసి ఏది కూడా పైపులు రిపేర్ చేసే పని లేకుండా ఫ్లడ్ వాటర్ మొదలుకొని, వరద నీరు మొదలుకొని, మురుగునీరు మొదలుకొని, కేబుల్స్ మొదలుకొని, కరెంట్ మొదలుకొని, ఏసీ కూడా ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చే విధంగా, ఆఫీస్ దగ్గర తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చాం. ఇది ఎక్కడ ఏ సిటీకి లేదు. అందుకే నేను చెప్పా ఇది ఒక గ్రీన్ సిటీ అని. సెల్ఫ్ మానిటైజేషన్ అంటే ₹1 కూడా గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టడం లేదు నేను. అంటే ఈ రోజు రాబోయే రోజుల్లో విజయవాడ, గుంటూరున్న, తెనాలున్న ఫ్యూచర్ సిటీ అమరావతి. ఇది సీట్ ఆఫ్ పవర్, సీట్ ఆఫ్ గవర్నెన్స్. ఇది గవర్నెన్స్ ఇక్కడి నుంచి రన్ అవుతుంది. రాబోయే రోజుల్లో 5 ఏళ్ల తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి చేసిన తప్పుకు మీరెంత అనుభవించారో, నేనెంత అనుభవించానో, రాష్ట్రం ఎంత అనుభవించింది తెలిసింది. రాబోయే రోజుల్లో ఓటమి అనే మాట లేకుండా శాశ్వతంగా ఎన్డీఏ ఉండాలి. అటు నరేంద్ర మోడీ గారు 2047కి ప్రపంచంలోని నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా భారతదేశం తయారవుతుంది. దానికి ఇంజన్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. స్థలబలం అమరావతికి బ్రహ్మాండంగా ఉంది. కొన్ని ఇబ్బందులు వచ్చాయి, కానీ ఆ ఇబ్బందులు అధిగమించాం. మనం వేసిన ఫౌండేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. దేవతల రాజధాని అమరావతి అయితే ప్రజా రాజధాని ఈ అమరావతి. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, అన్ని మీరే చేసేయంటే ఎవరు చేయలేం, కానీ మీరు బాగుపడడానికి, దోహదం చేయడానికి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వడం మా బాధ్యత. ఇబ్బందులు లేకుండా చేయడం మా బాధ్యతని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏదో మిమ్మల్ని మెప్పించడానికి నేను మాట్లాడడం లేదు, కానీ నాకు కూడా పనులు 176 ఉంటాయి. రైతాంగాన్ని మేనేజ్ చేసే బాధ్యత మీ ముగ్గురిది. మీకేదైనా సమస్యలు ఉంటే నేను కూడా పిలిపించి మాట్లాడతా.